శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన మనము పురాణ గాథల్లో తెలియజేయబడిన ఒక కథ గురించి తెలుసుకుందాం. అందులో మనము ఈశ్వరుణ్ణి బిల్వపత్రంతో ఆరాధించడం వల్ల కలిగే సత్ఫలితాలను మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఒక ఆటవికుడు, అడవిలో పెరిగిన వ్యక్తి తన నిత్య ఆహారం కోసము అడవిలో గాలిస్తూ వెళుతూ ఉంటాడు. ఆ రోజు ఉదయం నుంచి సంధ్యా సమయం వరకు ఎంత ప్రయత్నించినా కూడా ఏ ఒక్క జీవి అతని కంటపడదు. పైగా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేటాడితే కానీ ఆకలిని తీర్చుకోలేని పరిస్థితి కాబట్టి ఏది కూడా ఆహారంగా దొరకకపోయేసరికి ఆ రోజంతా తిండి లేకుండానే గడిచిపోతుంది. తీరా తను వేటాడుతూ వెళ్ళగా కొంత సమయానికి ఆ రోజు పూర్తిగా గడిచిపోయి సంధ్యా సమయం కావస్తుంది. ఆ సమయంలో అడవి మార్గంలో పులులు బయట సంచరించే కాలం అని తెలుసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఆ పులి రానే వచ్చింది. ఆ పులి వలన ప్రాణభయంతో దగ్గరలో ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కడం జరుగుతుంది. ఆ రాత్రి అంతా ఆ చెట్టు కిందనే ఆ పులి తను ఎప్పుడు కిందకి దిగుతాడా, ఎప్పుడు తనని ఆహారంగా తిందామని పులి ఎదురు చూస్తూ ఉంటుంది. పొద్దున్నుంచి ఆకలితో అలమటిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే ఇక తినడానికి ఏమీ లేక అదే చెట్టు పైన ఉండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క రాత్రి సమయం మొత్తము ఆ పులి కింద ఉన్నదన్న ప్రాణభయంతో తను ఆ చెట్టుకు ఉన్న ఆకులను ఒక్కొక్కటి గిల్లుతూ ఆ రాత్రి సమయాన్ని గడిచిపోయేంత విధంగా తను తెల్లవార్దులు మేలుకొని ఉండడం జరుగుతుంది. ఆ తెల్లవారేసరికి అతను కిందకు చూసేసరికి ఆ పులి వెళ్ళిపోవడం, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ప్రత్యక్షమవడం అతను గమనిస్తాడు. స్వామి అంటే మీరెవరో నాకు తెలియదు అని అనగానే అతనికి కావలసిన అన్ని రకాల ముందు ఆహారాన్ని స్వామి అందిస్తాడు. స్వామి ఇంత పెద్ద అడవిలో మీరెవరు స్వామి అని చెప్పి అతన్ని అడుగుతాడు. అంటే అడవి మార్గంలో పులి ఉందని నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అతనికి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. ఇతను ఆకలితో వేటాడుతూ ఈ అడవి మార్గంలో తిరిగే సందర్భంలో తనకు వేటకు వెళ్ళిన సందర్భంలో ఏది దొరకకపోగా ఆ రాత్రి సమయంలో పులికి భయపడి ఎక్కిన చెట్టు బిల్వవృక్షం. తనకు తెలియకుండానే ఒక్కొక్క ఆకు ఆ ప్రాణభయంతో ఏం చేయాలో అర్థం కాక తెంపుతూ ఉన్న సమయంలో ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న రాతి శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద తనకు తెలియకుండా వదిలిన బిల్వపత్రం వల్ల ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ మనము భక్తితో చేస్తున్నామా అనే దానికంటే కూడా మనకు భక్తి లేకపోయినా లేకపోతే ఆ సందర్భంలో శివరాత్రి గురించి మనం తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస నియమాలు జాగరణ చేసిన వారికి కూడా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అనే దానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. ఆ వదిలిన ప్రతి బిల్వపత్రము కింద ఉన్న శివలింగం మీద పడి ఆ రాత్రి జాగరణ సమయం అంతా అతను అలా చేస్తూ ఉండడం వల్ల ఈశ్వరుణ్ణి అభిషేకించిన ఫలితాన్ని పొంది స్వామివారు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి తనకు తన జీవితాంతము ఎవరి మీద ఆధారపడకుండా ఉండే విధంగా ఒక ఉన్నతమైన జీవితాన్ని, అష్టైశ్వర్యాలను అనుగ్రహించాడు. తత్కారణంగా ఒక ఆటవికుడుగా ఉన్న ఒక వ్యక్తికి ఆ పరమేశ్వరుడు తను తెలియక చేసినా కూడా ఇంత అనుగ్రహాన్ని ఇచ్చాడు అంటే మనము ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటూ ఆరాధిస్తున్నప్పుడు మనకి ఇంకెంత గొప్ప ఫలితం ఇస్తాడో ఆలోచించండి. కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మీ దగ్గర భక్తి ఉంటే సరిపోతుంది. ఆ స్వామి మనం కోరుకున్న విధంగా అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కథలో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి. తప్పకుండా శివానుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని మీ అందరి జీవితాలలో ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో మనం బిల్వాష్టకంలో కూడా గమనించండి. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకై బిల్వపత్రైశ్చ అర్చితై కోమలైశుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృశ్య
ఏకబిల్వం శివార్పణం అన్నారు. అంటే కాశీ మహాక్షేత్రాన్ని దర్శించిన ఫలితము, కాలభైరవ దర్శన ఫలితము, ఇవన్నీ కూడా ఒక్క బిల్వపత్రాన్ని పరమేశ్వరునికి సమర్పించినంతనే మనం పొందడానికి అవకాశం ఉంటుంది అనేది మనం దీంట్లో తెలుసుకోవాల్సిన ఆంతర్యం. అటువంటి మహిమాన్వితమైన బిల్వపత్రాన్ని మనం ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరునికి సమర్పించి అనేక రకాల ఐశ్వర్యాలను మనం పొందవచ్చు. ప్రత్యేకంగా ఎవరి జీవితాలలో అయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారో ఆ ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు బిల్వపత్రాన్ని ఇలా బోర్లా వేసి స్వామివారికి సమర్పించండి. ఎవరి జీవితాలలో అయితే ఆర్థికపరమైన స్థితిగతుల్లో ఇబ్బంది పడుతూ ధనానికి సంబంధించిన పరిస్థితులతో సతమతమవుతున్నారో వాళ్ళు ఆకును వెనక్కి తిప్పి ఆ యొక్క కాండాన్ని శివలింగానికి స్పృశించేలా స్వామివారికి సమర్పించండి. ఈ యొక్క త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ యొక్క బిల్వపత్రానికి కొస భాగంలో లక్ష్మీదేవి నిలయమంటుంది. త్రిభుజాకారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. ఈ యొక్క కొన భాగంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంది అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరైతే ఈ యొక్క కాండ భాగము శివలింగాన్ని స్పృశించేలా స్వామివారికి సమర్పిస్తారో వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి, అఖండ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అనేది మనకు బిల్వపత్రానికి సంబంధించిన విశిష్టతలో మనం వివరంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మనం భగవంతునికి సమర్పించే ఏ పత్రాన్నైనా సరే ఉపయోగించే వస్తువులు ప్రతిదీ కూడా మరుసటి రోజుకు పనికిరావు. కానీ బిల్వపత్రాన్ని మాత్రం అదే రోజు మనం ఉపయోగించిన ఆకును మరుసటి రోజు కూడా పరిశుభ్రమైన నీటిలో మరలా ప్రక్షాళన చేసి మరలా పూజకు ఉపయోగించే ఆకుల్లో ప్రత్యేకత కలిగినదే ఈ యొక్క బిల్వపత్రం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో అఖండ ఐశ్వర్య ప్రాప్తితో పాటు ఈశ్వరానుగ్రహాన్ని, సంపూర్ణమైన ఆయురారోగ్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.